రికార్డింగ్ జరుగుతుంది, స్టార్ట్ అయింది. ఓకే ఫైన్. సో కొంచెం నెక్స్ట్ పేజ్ ఎంటర్ కొట్టండి. కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. సో కాన్సెప్ట్ ఏంటంటే అకౌంట్ కరెన్సీ. ఓకే, అకౌంట్ కరెన్సీ. సో అకౌంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ కరెన్సీ? What is mean by account currency? Question mark. Currency, question mark. Whatever currency we are specified, SPCIFIED. Whatever currency we are specified at the time of GL account creation. Whatever currency we are specified at the time of GL account creation, this is called account currency or GL account currency. This is called account currency or GL account currency. This is called account currency or GL account currency. Whatever currency we are specified at the time of GL account creation, this is called account currency or GL account currency. ఎక్కడ ఉంటుంది అకౌంట్ కరెన్సీ? ఓకే, ఇంకొక పాయింట్ యాడ్ చేయండి. నెక్స్ట్ పారా. ఇన్ ది SAP సిస్టమ్, అది కింద కనండి, ఆ లైన్ మొత్తం కిందకి పెట్టండి, నెక్స్ట్ పేజ్ లో ఉంచండి. ఇక్కడ ఉంచండి. ఇన్ ది SAP సిస్టమ్, process the company code currency. In the SAP system, process the company code currency automatically at the time of GL account creation. At the time of GL account creation, this is called account currency. This is called account currency or GL account currency. Anyway, ఏదైనా ఒకటి. ఓకేనా? What is mean by account currency? Whatever currency we are specified at the time of GL account creation, it is called account currency. In the SAP system, process the company code currency automatically at the time of GL account creation. This is called GL account currency or account currency. అంటే మీనింగ్ ఏంటి ఎవరు చెప్తారు? ఎగ్జాంపుల్ FS00 వెళ్ళండి. FS00 ఇవన్నీ చదవాలి మీరు, ఇంటర్వ్యూకి ఉపయోగపడతాయి మీకు. GL అకౌంట్ కరెన్సీ క్రియేట్ చేసినప్పుడు ఫారెన్ కరెన్సీ క్రియేట్ చేసినా కానీ అది అకౌంట్ కరెన్సీ అవుద్ది సార్. కంట్రోలింగ్ డేటాలు ఇస్తాం కదా సార్ మనం కరెన్సీ. మళ్ళీ చెప్పండి, ఎవరు చెప్పారు ఏంటి? కంట్రోల్ డేటాలో మనం కరెన్సీ GL అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫారెన్ కరెన్సీ ఇచ్చినా గానీ అది అకౌంట్ కరెన్సీ అవుతుంది, లోకల్ కరెన్సీ ఇచ్చినా అది అకౌంట్ కరెన్సీ అవుతుంది. ఓకే ఫైన్, కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫైన్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, నో ఇష్యూ. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. ఒక GL అకౌంట్ సెలెక్ట్ చేయండి, ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్ అంటే పెన్సిల్ సింబల్, ఎనీ GL అకౌంట్ పెన్సిల్ సింబల్ పైన ఎడిట్ మోడ్ లోకి వెళ్తున్నాం. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి.
సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ శాలరీ జిఎల్ అకౌంట్ ఇది. సో అకౌంట్ కరెన్సీ ఏముంది, ఐఎన్ఆర్ ఉంది. కంపెనీ కోడ్ కరెన్సీ ఏంటి, ఐఎన్ఆర్. బోత్ ఆర్ ఈక్వల్, అంతే కదా. కంపెనీ కోడ్ కరెన్సీ మనం క్రియేట్ చేసాం ఆల్రెడీ, ఐఎన్ఆర్ తీసుకున్నాం కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో. అలాగే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఆటోమేటిక్ గా ఐఎన్ఆర్ వచ్చేస్తుంది, బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, మనం మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అకౌంట్ కరెన్సీ అన్నమాట ఇది. సో కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే క్రియేట్ చేసామో ఐఎన్ఆర్ క్రియేట్ చేసే టైంలో, ఐఎమ్ సారీ, కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే ఉందో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో కూడా ఐఎన్ఆర్ఏ ఉంది. సో దీన్ని ఇక్కడ ఏ కరెన్సీ అయినా ఉండేవండి, దాన్ని ఏమంటారంటే అకౌంట్ కరెన్సీ అంటారు. అకౌంట్ కరెన్సీ అంటే అర్థమైందా, కంపెనీ కోడ్ కరెన్సీ క్రియేట్ చేశారు, సరే కంపెనీ కోడ్ కరెన్సీ కాదు, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, మీరు ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని అకౌంట్ కరెన్సీ అంటారు. క్లియర్ కదా. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే తీసుకున్నారో దాన్ని జిఎల్ అకౌంట్ కరెన్సీ అంటారు. మీరు అక్కడ ఐఎన్ఆర్ తీసుకున్నారు కాదు, యూఎస్డి తీసుకున్నారు, అది జిఎల్ అకౌంట్ కరెన్సీ. కెనడియన్ డాలర్ తీసుకున్నారు, అది జిఎల్ అకౌంట్ కరెన్సీ. తర్వాత వేరే డెన్మార్క్ డాలర్ ఏదో ఉంటుంది అది తీసుకున్నారు, డానిష్ ఏవో ఉంటాయి అవి తీసుకున్నారు, సో అది అకౌంట్ కరెన్సీ. అంటే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఆటోమేటిక్ గా ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని అకౌంట్ కరెన్సీ అంటారు. క్లియర్ కదా. నెక్స్ట్, సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం FB50లో. ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేసాం FB50లో. కానీ అకౌంట్ కరెన్సీ ఏముంది ఇక్కడ, ఐఎన్ఆర్ఏ ఉంది కదా. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ పోస్ట్ చేసామండి. అకౌంట్ కరెన్సీ ఏముంది, రెండింటికి ఐఎన్ఆర్ఏ కదా ఉంది, అవునా కదా. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో 2 టైప్ ఆఫ్ కరెన్సీస్ ఉన్నాయి, 2 టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ఉపయోగించారు, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 2 కరెన్సీస్ కూడా ఐఎన్ఆర్ ఉన్నాయి. ఐఎన్ఆర్ అంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఉంది, కంపెనీ కోడ్ కరెన్సీ అకౌంట్ కరెన్సీ రెండు ఈక్వల్ గా ఉన్నట్లే కదా. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్స్ ఉపయోగించి ఎనీ టైప్ ఆఫ్ ఫారెన్ కరెన్సీని మనం పోస్ట్ చేయొచ్చు. ఎనీ టైప్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఎప్పుడు పోస్ట్ చేస్తాం, మనం యాక్చువల్గా ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం, FB50కి వెళ్ళాం. ఎగ్జాంపుల్ ఓపెన్ చేయండి, FB50కి వెళ్ళని చెప్తాను. డెట్ ఈజీ, ఇక్కడ ఏముండదు, చాలా సింపుల్ గా ఉంటుంది వినండి. డేట్ ఇవ్వండి, యూఎస్డి తీసుకోండి. డేట్ ఎగ్జామ్ అవసరం యూఎస్డి కాదు, ఇవ్వండి పర్లేదు, యూఎస్డి ఇవ్వండి. తర్వాత రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. వెయిట్. ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనము రెంట్ అకౌంట్ ఏ కరెన్సీ ఉంది, రెంట్ అకౌంట్ మనకి జిఎల్ అకౌంట్ కి ఐఎన్ఆర్ఏ కదా. అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఐఎన్ఆర్ ఉంది, రెండింటికి కూడా ఐఎన్ఆర్ ఉంది. అలాగే కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయండి ఇక్కడ. సో ఏమవుతుంది, కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ రెండు ఈక్వల్ గా ఉన్నాయి, రెంట్ అకౌంట్ కి బ్యాంక్ అకౌంట్ కూడా. సో ఈ రెండింటికి కూడా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఐఎన్ఆర్ తీసుకున్నాం. సో ఐఎన్ఆర్ తీసుకున్నాం అంటే కంపెనీ కోడ్ కరెన్సీ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈక్వల్ గా ఉన్నప్పుడు మనము ఆ జిఎల్ అకౌంట్స్ ఉపయోగించి ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కూడా చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కూడా చేయొచ్చు. క్లియర్ కదా ఎంతవరకు? ఎస్ ఆర్ నో?
వెరీ గుడ్. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది. సో ఇటువంటిప్పుడు మనము ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్స్ ఉపయోగించి ఎనీ టైప్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. ఇది క్లియర్, రైట్? సేవ్ చేయండి, ఎంట్రీ పోస్ట్ సేవ్ చేసేయండి. ఓకే, ఒకసారి ఓపెన్ చేయండి, అది ఎక్స్ట్రా షీట్ ఓపెన్ చేయండి, సేవ్ చేసేసి ఎక్స్ట్రా షీట్ ఓపెన్ చేయండి. ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి, అక్కడే ఉంచండి, అక్కడే ఎంఎస్ వర్డ్లోనే ఉండండి, సారీ ఎక్సెల్ అన్న ఎంఎస్ వర్డ్లోనే ఉండండి. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది? కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్, యాడ్ చేయండి. కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్ and GL account currency is also INR. Company code currency is INR. Company code ఎక్కడ క్రియేట్ చేస్తుందో తెలుసు కదా మీకు. Company code currency is INR. GL account currency also INR. And GL account currency also INR. So it is possible to post. So it is possible to post. It is possible to post the document entries with any currency. So it is possible to post document entry with any currency. Company code currency and GL account currency both equal గా ఉన్నప్పుడు మనము సేమ్ జిఎల్ అకౌంట్స్ ఉపయోగించి ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీని సంబంధించిన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ ఐఎన్ఆర్ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఆల్సో ఐఎన్ఆర్. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ ఎనీ సో ఇట్ ఈస్ పాసిబుల్ టు పోస్ట్ accounting entry with any currency, possible to post the document entry with any currency. Clear kada? ఈ 2 lines అర్థమైన చాలా ఇంపార్టెంట్ ఇవి. బోత్ ఆర్ ఈక్వల్ గా ఉన్నప్పుడు కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్. సో ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్స్ ఉపయోగించేసి ఐఎన్ఆర్ కాకుండా వేరే ట్రాన్సాక్షన్ అంటే వేరే కరెన్సీ ఉపయోగించి మనం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. మనం ఆల్రెడీ చేస్తాం. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్, కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్. కంపెనీ కోడ్ కరెన్సీ ఏముంది? ఐఎన్ఆర్ ఉంది. అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈజ్ యుఎస్డి. అంటే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం యుఎస్డి జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈజ్ యుఎస్డి. Company code currency is INR and GL account currency is USD. So it is possible to post. It is possible to post document accounting entry with USD currency only. It is possible to post document accounting entry with USD currency only. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ పోస్ట్ చేయొచ్చు. కానీ మీరు ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు FS00లో, ఐఎన్ఆర్ తీసుకోలేదు, యుఎస్డి ఇచ్చారు. ఆ అకౌంట్ అనేది ఓన్లీ యుఎస్డికి మాత్రమే ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే కెనడియన్ డాలర్ ఇచ్చారు, అది ఆ కెనడియన్ డాలర్కే అప్లికబుల్ అవుతుంది ఆ జిఎల్ అకౌంట్ అనేది. మల్టిపుల్ గా యూజ్ అవ్వదు. మల్టిపుల్ గా యూజ్ అవ్వాలంటే కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉండాలన్నమాట. సో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేవి చేద్దాము. వెళ్ళండి FS00 వెళ్ళండి. సో మనం ఏం చేద్దామంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి వెళ్ళండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేద్దాం. ఇన్వెంటరీకి వెళ్ళండి. నెంబర్ ఇవ్వండి.
తీసుకోండి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సివ్, ఆఫీస్ రెంట్ ఎక్స్పెన్సివ్ అందామా, ఏదో ఒకటి ఇవ్వండి, ఆఫీస్ ఎక్స్పెన్సివ్ అనుకున్నాం. షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ క్యాపిటల్ యూజ్ చేయండి సార్, నీట్గా ఉంటుంది. ఆఫీస్ ఎక్స్పెన్సివ్ నెక్స్ట్ టైం నుంచి యూజ్ చేయండి, పర్లేదు, నో ఇష్యూ. ఆఫీస్ ఎక్స్పెన్సివ్ కంట్రోల్ డేటాకి వెళ్ళండి. సో ఐఎన్ఆర్ తీసేసి యూఎస్డి ఇస్తున్నాను నేను, ఎగ్జాంపుల్ యూఎస్డి ఇస్తున్నాను. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest G001 and save. ఇక్కడ మీకు ఏమర్థమైంది? కంట్రోల్ డేటాకి వెళ్ళండి, కంట్రోల్ డేటా. ఇక్కడ మీకు ఏమర్థమైంది? యుఎస్డి ఉంది. సో ఈ ఇప్పుడు యుఎస్డి ఉంది కదా, ఈ జిఎల్ అకౌంట్ ఉపయోగించి మనం ఓన్లీ యుఎస్డికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ తప్ప ఇంకేమీ చేయలేము. ఇక్కడ యుఎస్డి ఉంది కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ యుఎస్ పైనే వర్క్ అవుతుంది, యుఎస్ డాలర్ పైనే వర్క్ అవుతుంది, వేరే దానికి వర్క్ అవ్వదు. అదే కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ, ఐఎన్ఆర్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎనీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది మనం పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. యుఎస్డి ఉందో ఇండియన్ కరెన్సీలో తీసుకుంటుందో లేదో చూద్దాం. వెళ్ళండి, FB50కి వెళ్ళండి. ఫస్ట్ ఐఎన్ఆర్ఏ ఉంచుదాం, చూద్దాం. ఐఎన్ఆర్ఏ ఉంచండి, వెళ్ళండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అటాక్ టు బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ అకౌంట్ ఏదో తీసుకోండి. చూడండి, ఫస్ట్ దానికి ఏమి ఇచ్చాం మనం? యుఎస్ కరెన్సీ ఇచ్చామన్నమాట, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో. ఇక్కడ బ్యాంక్ కానీ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఎంటర్ చేయండి. చూసారా మెసేజ్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది మీకు. చూసారా, ఓన్లీ పాసిబుల్ ఇన్ కరెన్సీ యుఎస్డి. యుఎస్డి అయితేనే ఇన్వాయిస్ పోస్ట్ అవుతుంది, ఐఎన్ఆర్ లో పోస్ట్ అవ్వదు. కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ రెండు ఈక్వల్ గా ఉంటే మాత్రం మళ్ళీ మన ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేయొచ్చు. సో మనం ఏదైతే ఇప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సివ్ అనే జిఎల్ అకౌంట్ మనం క్రియేట్ చేసామో అది ఓన్లీ ఫర్ యుఎస్ సంబంధించిన అకౌంటింగ్ ఎంట్రీస్ నే అలౌ చేస్తుంది. ఓకే, గో బ్యాక్. ఫస్ట్ నుంచి యుఎస్డి నుంచి పోస్ట్ చేయండి, అవుతుందో అవుతుందో చూద్దాం. ఎంటర్ చేయండి. తీసుకుందా లేదా? అర్థమైంది? పాయింట్ అర్థమైంది ఇక్కడ మీకు? ఎస్ సార్, నో? ఎస్ సార్. వెరీ గుడ్, పోస్ట్ చేయండి. సింపుల్ లాజిక్ అండి. కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ రెండు ఈక్వల్ గా ఐఎన్ఆర్ఏ ఉంటే కనుక ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్స్ ఉపయోగించి మనము ఎనీ ఫారెన్ కరెన్సీ ఇన్వాయిసెస్ అనేవి పోస్ట్ చేయొచ్చు.
అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ అనేది వేరేది ఉంది, యుఎస్డి ఉంది. అటువంటిప్పుడు పోస్ట్ అవ్వదు. ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఓన్లీ యుఎస్డికి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, లేకపోతే ఎంట్రీని మనం పోస్ట్ చేయలేము. క్లియర్ కదా? అర్థమైందా ఈ పాయింట్? ఎస్ సార్. వెరీ గుడ్. FX00కి వెళ్ళండి. ఇప్పుడు యూఎస్డి ఉంది ఇక్కడ, చూసారు కదా? యూఎస్డి ఉపయోగించి ఫారిన్ కరెన్సీ పోస్ట్ చేయగలనా, ఐఎన్ఆర్ లో పోస్ట్ చేయగలనా లేదా? లేదు సార్, చేయలేం. వెరీ గుడ్. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, యుఎస్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంటే ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ చేయొచ్చా? ఇట్ అలౌస్ పోస్టింగ్. ఇది అలౌ చేస్తుంది అనమాట, అంతే. డిఫరెన్స్ ఇంకేం లేదు. దీన్ని ఏమంటారంటే అకౌంట్ కరెన్సీ అంటారు. సో మీరు ఎగ్జాంపుల్ ఇంకొక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, FS00 దగ్గర సింగపూర్ డాలర్ ఇచ్చారు. సో ఆ జిఎల్ అకౌంట్ ఉపయోగించి నేను ఇండియన్ కరెన్సీలో ఎంట్రీ పోస్ట్ చేయగలనా? చేయగలనా లేదా? సింగపూర్ లోనే చేస్తాం సార్, సింగపూర్ డాలర్ చేయగలం. అది సింగపూర్ డాలర్ లో మాత్రమే చేయగలం. కంపెనీ కోడ్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ ఈక్వల్ గా ఉంటే, కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటేనే మనము ఫారెన్ కరెన్సీ ఎంట్రీస్ పోస్ట్ చేయగలం. అలా కాకుండా కంపెనీ అకౌంట్ కరెన్సీ అనేది జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరు యూఎస్డి ఇస్తే యూఎస్డి ఎంట్రీస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సింగపూర్ డాలర్ ఇస్తే సింగపూర్ డాలరే యాక్సెప్ట్ చేస్తుంది. కెనడియన్ డాలర్ ఇస్తే కెనడియన్ డాలరే యాక్సెప్ట్ చేస్తుంది. యూకే పౌండ్ ఇస్తే యూకే పౌండ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఆ డిఫరెన్సెస్ అనేది మీకు తెలియాలి. దాని పర్పస్ నేను మీకు అకౌంట్ కరెన్సీ అనే కాన్సెప్ట్ చెప్తున్నాను అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడగచ్చు మేబీ. ఓకే, ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ అది ఓపెన్ చేయండి. ఓకే, క్లియర్. ఇది చదవడం సరిపోతుంది, మీకు మొత్తం క్లారిటీ ఉంటుంది. సో ఇది అకౌంట్ కరెన్సీ గురించి ఇంతకు మించి ఏం అడగరు, బట్ మీకు ప్రాపర్ ఐడియా వచ్చింది కదా. సో మనము మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు, మేబీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకేనా? క్లియర్ కదా అందరికి? వెరీ గుడ్. అలాగే మనం ఇది కూడా మనకి ఈ ప్రాబ్లం కూడా లేదు. యాక్చువల్గా ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లో మిస్టేక్ చేసాం కదా, ఎక్కడ చేసామని ఫైండ్ అవుట్ చేసాము. సో మీరు ఫస్ట్ ప్లే ఆ కాన్ఫిగరేషన్ చేసేయండి. ఎస్ఏ డాక్యుమెంట్ కి మీరు ఏదైతే బయింగ్ రేట్ తీసుకుంటారో అది యాడ్ చేశారంటే ఆటోమేటిక్ అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అయిపోతుంది. మనకు ఆ డిఫరెన్సెస్ అనేది కనిపించదు. ఓకే, రైట్. ఎవరన్నా ఉన్నారా ఫీజు పే చేయాల్సిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా గ్రూప్ లో? 30 మెంబర్స్ చూపిస్తున్నారు, నాకు 30 మెంబర్స్ పే చేయలేదు. ఇంకొక పాయింట్ యాడ్ చేయండి ఇక్కడ మీకు. కంపెనీ కోడ్ ఓకే సరిపోతుంది. కంపెనీ కోడ్ కరెన్సీ is INR and GL account currency USD. So it is possible to post the document accounting entry with USD currency only. అంతే, క్లియర్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ ఉందండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్ ఆల్. రేపు మనం న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.